ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడైన తండ్రి మీకు జ్ఞాన 3వ నేత్రం ఇచ్చేందుకు వచ్చారు. దీని ద్వారా ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఈరోజు ప్రశ్న: తండ్రిని చేయించేవారని ఎందుకంటారు? ఏం చేస్తారు, ఏం చేయిస్తారు? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు మురళిని వినిపించే కార్యం చేస్తాను. మురళిని వినిపిస్తాను, మంత్రంను ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా చేసి మీ ద్వారా స్వర్గ ప్రారంభోత్సవం చేయిస్తాను. మీరు సందేశకులై సర్వులకు సందేశాన్ని ఇస్తారు. నేను పిల్లలైన మీకు ఆదేశాన్ని ఇస్తాను. ఇదే నా కృప లేక ఆశీర్వాదము. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మనల్ని ఉదయమే మేల్కొల్పేందుకు ఎవరు వచ్చారు? వారి ద్వారా మన జ్ఞాన 3వ నేత్రం పూర్తిగా తెరుచుకున్నది. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ ద్వారా మన జ్ఞాన 3వ నేత్రం తెరుచుకుంది. తండ్రిని జ్యోతిని వెలిగించేవారని కూడా అంటారు, కానీ వారు తండ్రి అని ఎవరికి తెలియదు. బ్రహ్మ సమాజం వారు పరమాత్మను దీపమని, జ్యోతి అని అంటారు. మందిరంలో సదా జ్యోతినే వెలిగిస్తూ ఉంటారు, ఎందుకంటే పరమాత్మని జ్యోతి స్వరూపంగా భావిస్తారు. అందుకే వారు మందిరాలలో జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అగ్గిపెట్టితో జ్యోతిని వెలిగించరు. ఈ విషయమే భిన్నమైనది. ఈశ్వర్ని గతి పద్ధతి భిన్నమైందని పాడతారు. తండ్రి మనకు సద్గతిని ఇచ్చేందుకు జ్ఞాన యోగాలను నేర్పిస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నేర్పించేవారు తప్పకుండా కావాలి కదా. శరీరం అయితే నేర్పించదు, ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో రావణుడు ప్రవేశించినందున మనుషుల సంస్కారాలు చెడుగా అయినాయి, అనగా పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతల్లో ఈ పంచవికారాలు ఉండవు. భారతదేశంలో దైవీ స్వరాజ్యం ఉండినప్పుడు చెడు సంస్కారాలు ఉండేవి కావు. సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. దేవీ దేవతల్లో ఎన్నో మంచి సంస్కారాలు ఉండేవి. వాటిని మీరిప్పుడు ధారణ చేస్తున్నారు. తండ్రియే వచ్చి సెకండ్లో సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇక గురువులు, సాధు సత్పురుషులు మొదలైన వారు భక్తి మార్గంలో కొనసాగుతూ ఉన్నారు. వారు ఒక్కరికి కూడా గతి సద్గతిని ఇవ్వలేరు. తండ్రి రావటం వల్లనే సర్వులకు సద్గతి కలుగుతుంది. పరంపిత పరమాత్మను పతిత ప్రపంచంలో వచ్చి వినాశనం చేసి పావన ప్రపంచాన్ని ప్రారంభం చేయండి, లేక ద్వారాలను తెరవండి అని ఆహ్వానిస్తారు. తండ్రి వచ్చి శివశక్తి మాతల ద్వారా గేట్ను తెరిపిస్తారు. వందే మాతరం అని గాయనం జరుగుతుంది. ఈ సమయంలో ఏ మాతకు కూడా వందనం చేయటం జరగదు, ఎందుకంటే ఒక్కరు కూడా శ్రేష్టాచారి మాతలుగా లేరు. ఎవరైతే యోగ బలంతో జన్మిస్తారో వారిని శ్రేష్టాచారులు అని అంటారు. లక్ష్మీనారాయణను శ్రేష్టాచారులు అని అంటారు. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఈ విషయాలు మనుషులకు తెలియదు. వారు తమ ప్రణాళికల్ని తయారు చేస్తూ ఉంటారు. గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవారు, అనగా ఇది రావణ రాజ్యం అని రుజువు అవుతుంది. భారతదేశం పతిత దేశం, కానీ రామరాజ్యం స్థాపించేందుకు అనంతమైన బాపూజీ కావాలి. వారు రామరాజ్య స్థాపన, రావణరాజ్య వినాశనం చేస్తారు. ఇప్పుడు రావణరాజ్యానికి అగ్గి అంటుకోనున్నది అని పిల్లలకు తెలుసు. ఆత్మలందరూ అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తున్నారు. మనం కూడా ఒకప్పుడు నిద్రించేవారం. తండ్రి వచ్చి మేల్కొల్పారని మీకు తెలుసు. భక్తి అనే రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభమవుతుంది. ఇప్పుడు రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభమవుతుంది. ఇప్పుడు తండ్రి సంగం యుగంలో వచ్చి ఉన్నారు. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇస్తారు.
దీని ద్వారా మీరు పూర్తి విశ్వం గురించి తెలుసుకున్నారు. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా అని, ఇది తిరుగుతూనే ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు ఎంతగా మేల్కొన్నారు? పూర్తి ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్యాంతాలు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనముల గురించి తెలుసు. మిగిలిన ప్రపంచమంతా కుంభకర్ణుని అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. పతిత పావనుడు ఎవరో ఎవరికి తెలియదు. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. మీరు వచ్చి సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని తెలపమని ఎవరు పిలవరు. తండ్రి చెప్తున్నారు, ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవటం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. వినాశనం ఎదురుగా నిల్చొని ఉందని, యుద్ధం కూడా జరగనున్నదని మీకు తెలుసు. కానీ కౌరవులకు పాండవులకు యుద్ధమేమీ జరగలేదు. పాండవులు ఎవరో కూడా ఎవరికి తెలియదు. సైన్యం మొదలైన వాటి విషయమే లేదు. మీ వైపు సాక్షాత్ పారలౌకిక పరంపిత ఉన్నారు. ఆ తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. కృష్ణుని ఆత్మ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుకుంటూ ఉందని మీకు తెలుసు. ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనానికి తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానం పవిత్రంగా ఉండాలి. భగవాను వాచ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రం అవ్వండి అని మహిమ కూడా ఉంది. గతించిపోయిందేదో గతించిపోయింది. గతం గతః. ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. సృష్టి సతోప్రధానంగా పని అవ్వాలి. ఇదే డ్రామా నిర్ణయము, ఈశ్వరుని నిర్ణయం కాదు. డ్రామాలో ఇలా నిర్ణయించబడి ఉంది. ఇప్పుడు వాటిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం పూర్తి అయినప్పుడు తర్వాత తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు, రాత్రి పూర్తిగా అయ్యి పగలు ప్రారంభమైనప్పుడు నేను వస్తాను. శివరాత్రి అని కూడా అంటారు కదా. శివుణ్ణి పూజారులు శివరాత్రిని జరుపుకుంటారు. ప్రభుత్వం అయితే శివరాత్రి రోజున సెలవును కూడా రద్దు చేసింది. కనీసం 1 నెల అయినా సెలవులు ఇవ్వాలి. శివబాబా సర్వులకు సద్గతినిచ్చేవారని, వారు సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని ఎవరికి తెలియదు. వారి జయంతిని వైభవంగా కనీసం 1 నెల అయినా సర్వధర్మాల వారు జరుపుకోవాలి. విశేషంగా భారతదేశానికి తండ్రియే డైరెక్ట్గా వచ్చి సద్గతినిస్తారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. దేవతలు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఎటువంటి విభజనలు మొదలైనవి ఉండేవి కాదు. కనుకనే అటలమైన అఖండమైన సుఖశాంతి సంపత్తులు దైవీ రాజ్యంను మేము మళ్ళీ పొందుతున్నామని అంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం 5000 సంవత్సరాల క్రితం కూడా లభించింది. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాల్లో దుఃఖం అనే పేరు ఉండేది కాదు. రాజు రాముడే, ప్రజలు రాములే, అందరూ రాములే. అక్కడ అధర్మం అనే మాటే లేదు అని మహిమ చేస్తారు. తండ్రి మీకు బ్రహ్మ విష్ణువులకు మధ్య గల పరస్పర సంబంధం ఏమిటో కూడా అర్థం చేయించారు. బ్రహ్మ నాభి ద్వారా విష్ణు వెలువడినట్లు ఎంత అద్భుతమైన చిత్రం తయారు చేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలే చివరిలో వచ్చి బ్రహ్మ సరస్వతి జగదాంబ జగత్పితులుగా అవుతారు. వారిద్దరే మళ్ళీ విష్ణువు అనగా లక్ష్మీనారాయణులుగా అవుతారు. మీరు చూసే చిత్రాలేవి యథార్థమైనవి కావు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శివుణ్ణి పెద్ద చిత్రాన్ని తయారు చేస్తారు. అది కూడా అయథార్థమైనదే. భక్తి కారణంగా పెద్దగా తయారు చేశారు. లేకుంటే బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? అలాగే వారు బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి కూడా అర్థం చేసుకోలేరు. త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని కూడా అంటారు. కానీ బ్రహ్మస్థాపన చేయరు. స్వర్గస్థాపన బ్రహ్మ చేస్తారా? లేదు. స్వర్గాన్ని పరంపిత పరమాత్మనే స్థాపిస్తారు. ఇతన ఆత్మ పతితమైనది.
ఇతన్ని వ్యక్త బ్రహ్మ అని అంటారు. మళ్ళీ ఈ ఆత్మయే పావనమై వెళ్ళిపోతుంది. తర్వాత సత్యుగంలో వెళ్ళి నారాయణునిగా అవుతుంది. కావున ప్రశాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి కదా, కానీ చిత్రాన్ని అక్కడ చూపించారు. ఎలాగైతే ఈ జ్ఞాన అలంకారాలు వాస్తవానికి మీవే అయినా అక్కడ విష్ణువుకు చూపించారు. నవవేద భక్తుల్లో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరాబాయి పేరు కూడా మహిమ చేయబడింది కదా. పురుషుల్లో నంబర్ 1 భక్తుడు నారదుడు. మాతల్లో మీరాబాయి పేరు మహిమ చేయబడింది. మీరిప్పుడు నారాయణుని లేక లక్ష్మిని వరించేందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నారు. మీకే స్వయంవరం జరుగుతుంది. సభలో వచ్చి నేను లక్ష్మిని వరిస్తానని అడిగినట్లు నారదుని గురించి కూడా చూపిస్తారు. ఇప్పుడు లక్ష్మిని వరించేందుకు మీరు యోగ్యులుగా అవుతున్నారు. ఇక మిగిలినవన్నీ భక్తి మార్గంలోని కథలు. తండ్రి కూర్చుని వాస్తవిక విషయాలు అర్థం చేయిస్తున్నారు. లక్ష్మి సత్యుగంలో, భక్తుడైన నారదుడు ద్వాపర యుగంలో ఉంటారు. సత్యుగంలో నారదుడు ఎక్కడి నుండి వస్తాడు? రాధాకృష్ణుల స్వయంవరం తర్వాతనే లక్ష్మీనారాయణులు అనే పేరు వస్తుంది. ఇది కూడా భారతీయులకు తెలియదు. ఎంత అజ్ఞాన అంధకారం ఉంది. తండ్రి కళ్యాణకారి, మిమ్మల్ని కూడా కళ్యాణకారులుగా తయారు చేస్తారు. ఇతరులకు కూడా ఎలా అర్థం చేయించాలని విచారసాగర మంథనం చేయాలి. చిత్రాలు మొదలైనవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. గాంధీ నాభి నుండి నెహ్రూ వెలువడినట్లు చూపిస్తారు. ఇప్పుడు దేవత అయిన విష్ణువు ఎక్కడా, ఈ మనుషులు ఎక్కడా? ఇప్పుడు పిల్లలైన మీరే ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. నెంబర్ వారుగా మీకు ఖుషి ఉంటుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడూ కూడా వినలేదు. ఎందుకంటే గీతలో కృష్ణ భగవాను వాచ అని రాసేశారు. భగవంతుడు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వచ్చి గీతను వినిపించారో దాని తిథి తారీఖులు ఏవీ లేవు. కల్ప ఆయుష్ను లక్షల సంవత్సరాలని చెప్పేశారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ చెందుతూ లెక్కలేనంతగా పెరిగిపోతుంది. వర్ణాలు చక్రంలో ఎలా తిరుగుతాయో మీకు తెలుసు. బ్రాహ్మణుల వర్ణం సర్వశ్రేష్టమైనది. మనం భారతదేశానికి గుప్తమైన సత్యమైన ఆత్మిక సమాజ సేవకులము. పరంపిత పరమాత్మ మన ద్వారా సేవ చేయిస్తున్నారు. మనము ఆత్మిక సేవను చేస్తాము, వారు శారీరక సేవను చేస్తారు. మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. మేము ఆత్మిక సేవాదారులమని చెప్పండి. తండ్రి స్వర్గాన్ని మా ద్వారా స్థాపన చేయిస్తున్నారు అని, ప్రారంభోత్సవం చేయిస్తున్నారని కూడా చెప్పండి. శుభాప చేసి చేయించేవారు. ఎవరైతే చేయిస్తున్నారో వారు చేస్తారు కూడా. మురళిని ఎవరు నడిపిస్తారు? శుభాప. కనుక వారు కర్మ కూడా చేస్తారు. మీకు కూడా మురళిని ఇలా నడిపించమని నేర్పిస్తారు. మన్మనాభవ అనే మహామంత్రాన్ని ఇస్తారు. కర్మ నేర్పించారు కదా, తర్వాత మీరు ఇతరులకు నేర్పించమని చెప్తారు. అందుకే వారిని చేసి చేయించేవారని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇదే శిక్షణ ఇస్తారు. తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి. పిల్లలైన మీరు ఈ సందేశాన్ని అందరికీ చేర్చాలి. అలాగని ఇతరులకు సందేశాన్ని ఇస్తూ స్వయం స్మృతిలో లేకుంటే ఏమవుతుంది? ఇతరులు పురుషార్థం చేస్తే పైకి ఎక్కిపోతారు, సందేశం ఇచ్చిన వారు మిగిలిపోతారు. స్మృతి చేయు పురుషార్థం చేయలేదంటే అంతా శ్రేష్ఠ పదవిని పొందలేరు. రెండవది, స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు. బాబా బంధనంలో ఉన్న వారి ఉదాహరణ ఇస్తారు. వారు ఎక్కువగా స్మృతిలో ఉంటారు. చూడకపోయినా బాబా మేము మీ వారైపోయాము, తప్పకుండా పవిత్రంగా ఉంటామని పత్రాలు రాస్తూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి శతలో ప్రీతిబుద్ధి ఉంది. మీ మాలయే తయారు చేయబడి ఉంది. విష్ణుమాల, రుద్రాక్షమాలలో పైన జంట పూస ఉంటుంది. మాలను చేతిలోకి తీసుకోగానే మొదట పుష్పం, తర్వాత 2 పూసలు చేతిలోకి వస్తాయి. వారికి నమస్కరిస్తారు. తర్వాత మాల ఉంటుంది.
మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. కనుక ఈ మాల మీ స్మారక చిహ్నమే. తండ్రి ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇందులో ఈ పాత ప్రపంచం పూర్తిగా స్వాహ అయిపోతుంది. బాబా అత్యంత ప్రియమైన తండ్రి. బాబా భవిష్యత్తులో 21 జన్మల కొరకు సదా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఎవరైతే కల్పకృతం వారసత్వం తీసుకున్నారో వారు తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారం వస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు సుఖధామానికి వెళ్ళాలనుకుంటే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. నన్ను స్మృతి చేయండి, కృప చూపండి, లేక సహయోగం చేయండి అని నన్ను వేడుకోరాదు. నేను అందరికీ సహయోగం చేస్తాను. పురుషార్థం మీరు చేయాలి. ఆశీర్వాదం మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, సదా నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయటం మీ కర్తవ్యం. ఆదేశాన్ని ఇవ్వటమే కృప చూపించటం. పోతే భలే తినండి, త్రాగండి, తిరగండి. మీరు పవిత్ర భోజనాన్ని తినాలి. మనం దేవీ దేవతలుగా అవుతాము. అక్కడ ఉల్లిపాయలు మొదలైనవి ఉండవు. అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఈ వస్తువులు అక్కడ ఉండవు. ఆ విత్తనాలే ఉండవు. సత్యుగంలో వ్యాధులు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఎన్ని వ్యాధులు వస్తున్నాయో చూడండి. అక్కడ ఈ తమోగుని వస్తువులే ఉండవు. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనుషులు ఏమేం తింటున్నారో చూడండి. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసి ఇతర సాంగత్యాలన్నీ వదిలి నాతో జోడిస్తే మీరు పావనంగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గడిచిపోయిన దాన్నంతా మర్చిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతోప్రధానంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. వినాశనానికి ముందే తప్పకుండా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సత్యమైన సేవలో తత్పరులవ్వాలి. ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్ర భోజనమే తినాలి. ఈరోజు వరదానము. స్థూల కార్యం చేస్తూ కూడా మనసు ద్వారా విశ్వ పరివర్తన యొక్క సేవ చేసే బాధ్యత గల ఆత్మాభవ. ఏ స్థూల కార్యం చేస్తున్నా సదా నేను విశ్వమనే స్టేజ్పై విశ్వ కళ్యాణ సేవార్థం నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి ఉండాలి. నా శ్రేష్ఠ మనస్సు ద్వారా విశ్వ పరివర్తన కార్యం అనే చాలా పెద్ద బాధ్యత నాకు లభించి ఉంది అనే ఈ స్మృతి ద్వారా నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది. అంతేకాక సమయం కూడా వ్యర్థం కాకుండా రక్షింపబడుతుంది. ఒక్కొక్క సెకండ్ అమూల్యమని భావిస్తూ విశ్వ కళ్యాణం లేక జడంను చైతన్యాన్ని పరివర్తన చేసే కార్యంలో సఫలం చేస్తూ ఉంటారు. స్లోగన్. ఇప్పుడు యోధునిగా అయ్యేందుకు బదులు నిరంతర యోగిగా అవ్వండి. అవ్యక్త సూచన. జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎలాగైతే దుఃఖీ ఆత్మల మనసులో ఇప్పుడు వినాశనం జరగాలి అనే ధ్వని ప్రారంభమైందో అలా విశ్వ కళ్యాణకారి ఆత్మల మనస్సులో ఇప్పుడు త్వరగా అందరి కళ్యాణం జరగాలి అనే సంకల్పం ఉత్పన్నమవ్వాలి. అప్పుడే సమాప్తం జరుగుతుంది. వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల సంకల్పం యొక్క సూచన కావాలి. అందువలన ఎవర్ రెడీగా అయ్యే శక్తిశాలి సంకల్పం ద్వారా జ్వాలారూప యుగం ద్వారా వినాశ జ్వాలను తేజం చేయండి. అచ్చా. ఓం శాంతి.